లక్ష్మి, ఒక్క నిమిషం ఆగు. నువ్వు చేస్తున్న ఈ వంటను చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. నువ్వు ఎంత బాగా వంట చేసినా ఈ ఇంట్లో అసలు వంట రుచి ఏంటో నీకు ఇంకా పూర్తిగా తెలియలేదు. వంట చేయడం అంటే గిన్నెలో కూర వేసి ఉడికించడం కాదు. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, పదార్థం ఎప్పుడు వేయాలో ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పితే కూర కూరలా ఉండదు. మనిషి ముఖం చూసినట్టు కూర కూడా మనల్ని చూసి బాధపడుతుంది. అత్తయ్య, నేను వంట చేస్తున్నానా లేక యూనివర్సిటీలో వంట మీద పిహెచ్డి చేస్తున్నానా? ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు నా వెనకే నిలబడి ఒక్కో పదార్థం ఎప్పుడు వేయాలో చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా నేను మీ కొడుక్కి వంట చేసి పెడుతున్నాను. ఒక్కరోజు కూడా ఆయన లక్ష్మి నీ వంట నాకు అర్థం కావటం లేదు అని చెప్పలేదు. కానీ మీరు మాత్రం నేను కూరలో ఉప్పు వేయగానే దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్టు క్లాస్ తీసుకుంటున్నారు. అది నీకు అర్థం కావటం లేదు కోడలు. అనుభవం అంటే వయసు పెరగడం కాదు. ఎన్నో సంవత్సరాలు వంటగదిలో నిలబడి ఒక కూరలో ఉప్పు ఎక్కువైతే ఎలా ఉంటుందో, కారం ఎక్కువైతే ఎలా ఉంటుందో, చింతపండు ఎక్కువైతే ఇంట్లో వాళ్ళు ఎలా మొహాలు పెడతారో చూసిన తర్వాత వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం నాకు ఉంది. అందుకే నేను వంటగదిలో అడుగు పెట్టగానే గిన్నెలు కూడా నన్ను గౌరవంగా చూస్తాయి. అత్తయ్య, గిన్నెలు మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నాయో మీరు వాటిని భయపెడుతున్నారో నాకు తెలీదు. కానీ మీరు చెప్పే అనుభవం నాకు ఒక్కసారి చూడాలి. మీరు చేసిన కూర తిన్నవాళ్ళు రెండోసారి అడిగారా, లేక మొదటిసారి తిన్నదే జీవితాంతం గుర్తుండిపోయేలా ఉందా? అదే నా వంట గొప్పతనం. ఎలా అత్తయ్య? ఒక్కసారి తిన్నవాళ్ళు జీవితాంతం మర్చిపోరు. ఏంటమ్మా, ఉదయాన్నే వంటగదిలో సభ జరుగుతున్నట్టుంది. నేను బయట నుంచే మీ ఇద్దరు గొంతులు విన్నాను. ఎవరు గెలిచారు? మీ అమ్మగారే గెలిచారు. నేను వంట చేయడం మానేసి ఆమె ఉపన్యాసం వింటున్నాను. అది ఉపన్యాసం కాదు రాము, నీ భార్యకి వంటలో ఉన్న చిన్న చిన్న రహస్యాలు చెప్తున్నాను. కానీ ఈమెకి నా అనుభవం విలువ తెలియటం లేదు. అమ్మా, నీ అనుభవం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నాకు ఒక పాత జ్ఞాపకం వచ్చింది. ఏంటి? నేను చిన్నప్పుడు నువ్వు చేసిన పప్పు తిన్న రోజు గుర్తుంది. అది చాలా రుచిగా ఉండేది. అమ్మా, రుచి సంగతి నాకు గుర్తులేదు. కానీ ఆ పప్పు తిన్న తర్వాత నాన్నగారు 2 రోజులు అన్నం వైపు చూడలేదు. అది నా పప్పు వల్ల కాదు. ఆ రోజు ఆయనకు ఆకలి లేదు. అమ్మా, ఆకలి లేకపోవడం వేరు, నీ పప్పు తిన్న తర్వాత మళ్ళీ ఆకలి రాకపోవడం వేరు. మీ ఇద్దరు నవ్వుకోండి, కానీ ఈరోజు నేను స్వయంగా వంట చేసి మీ ఇద్దరికి నా వంట ప్రతిభ ఏంటో చూపిస్తాను. మీరు తిన్న తర్వాత నా కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మా, ఇంతకాలం మేము నిన్ను అర్థం చేసుకోలేదు అని చెప్పాలి. అమ్మా, నువ్వు ముందుగా వంట చేస్తానని చెప్పినప్పుడే నాకు భయం మొదలైంది. లక్ష్మి, నువ్వు పక్కకు తప్పుకో. ఈరోజు మధ్యాహ్నం భోజనం మొత్తం నేనే చేస్తాను. అన్నం నుంచి కూర వరకు, పప్పు నుంచి పచ్చడి వరకు అన్నీ నా చేతులతోనే చేస్తాను. ఈరోజు మీ ఇద్దరికీ అసలు ఇంటి వంట రుచి చూపిస్తాను. సరే అత్తయ్య, కానీ ముందుగా ఏం వండబోతున్నారో చెప్పండి. వంకాయ కూర. వంకాయలు ఎక్కడున్నాయి? వంకాయలు లేవా? లేవత్తయ్య. సరే, ఆలుగడ్డ కూర చేస్తా. ఆలుగడ్డలు కూడా లేవమ్మా. టమాటా కూర. టమాటాలు కూడా లేవత్తయ్య. ఏమున్నాయో చెప్పండి. ఉల్లిపాయలున్నాయి, పచ్చిమిరపకాయలున్నాయి. అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూర చేస్తాను. అమ్మా, దానికి పేరు కూడా ఉందా? నా చేతిలో పడిన తర్వాత పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వాసనతోనే కూర ఏంటో తెలుస్తుంది. వాసనతో కూర ఏంటో కాదమ్మా, కూర తినొచ్చో లేదో తెలుస్తుంది. లక్ష్మి, నువ్వు ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలా చిన్నగా కోస్తావు. అది అసలు పద్ధతి కాదు. ఉల్లిపాయను చూసి కొయ్యాలి. ఉల్లిపాయ మనల్ని ఏడిపిస్తే మనం దాని మీద కోపం తెచ్చుకోకూడదు. దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోసి మన బాధను దాని మీద చూపించాలి. అత్తయ్య, మీరు కూర చేస్తున్నారా లేక ఉల్లిపాయ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారా? వంటలో భావోద్వేగం ఉండాలి కోడలు. అమ్మా, ఉల్లిపాయ కూడా నీ చేతిలో పడితే దాని జీవితమే మారిపోతుంది. మీ ఇద్దరూ నా వంటను అర్థం చేసుకునే స్థాయిలో లేరు. ఒక మంచి వంటకారిని చేతిలో ప్రతి పదార్థానికి ఒక కథ ఉంటుంది. మీ కథలో ఉల్లిపాయే హీరో అయితే మిగతా కూర ఏమవుతుంది? అది సస్పెన్స్. ఇది పసుపు, ఇది కారం, ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా. అమ్మా, ఆగు. ఎందుకు? నువ్వు పట్టుకున్నది గరం మసాలా కాదు, మరి? పంచదార డబ్బా. అది నాకు తెలుసు. తెలుసుంటే ఎందుకు కూరలో వేయబోయావు? నీకు తెలివి ఉందో లేదో పరీక్షించాను. అత్తయ్య, నన్ను కూడా పరీక్షించండి. నేను ఏ డబ్బా ఏంటో చెప్పగలను. అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు. అయితే ఆ పక్కన ఉన్న డబ్బా ఏంటి చెప్పండి. అది కారం.
అది కాఫీ పొడి అత్తయ్య. అది కూడా నాకు తెలుసు. అమ్మా, నువ్వు తెలియని విషయాలన్నీ నాకు తెలుసు అని చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నావు. ఇప్పుడు ఇందులో ఒక రహస్య పదార్థం వేస్తాను. అది నా వంటకి అసలు ప్రాణం. ఏంటమ్మా అది? నేను చెప్పను. అత్తయ్య, మేము తినబోతున్నాం కదా, కనీసం ఏం వేస్తున్నారో చెప్పండి. చెప్పేస్తే నా వంట రహస్యం బయటపడుతుంది. అమ్మా, అదేంటి? జామ్. కూరలో జామ్ ఎందుకు? జీవితంలో తీపి ఉండాలి. అమ్మా, జీవితం తీపిగా ఉండాలని కూరలో జామ్ వేస్తే రేపు పప్పులో చాక్లెట్ వేస్తావా? ఆలోచన బాగుంది. అమ్మా, నేను సరదాగా అన్నాను. అత్తయ్య, కారం కూరలో జామ్ వేస్తే రుచి ఎలా వస్తుంది? అది తిన్న తర్వాత తెలుస్తుంది. అదే మా భయం. సరే, ఇప్పుడు రుచి చూసి చెప్పండి. ముందుగా రాము తినాలి. ఎందుకు నేను? నువ్వు నా కొడుకువు కాబట్టి. అమ్మా, కొడుకుగా ఉండటం వల్ల ఇంతటి బాధ్యత నా మీద పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎలా ఉంది? అమ్మా, చెప్పు. చాలా చాలా ఏంటి? చాలా ప్రత్యేకంగా ఉంది. అంటే అద్భుతంగా ఉందా? అది కాదు, మరి? ఇలాంటి రుచి నేను ఎప్పుడూ తినలేదు. చూసావా లక్ష్మి, నా వంటలో ఉన్న ప్రత్యేకత ఇదే. ఏమండి, నిజం చెప్పండి. నిజం చెప్పాలంటే ఇలాంటి రుచి మళ్ళీ జీవితంలో తినకూడదనిపిస్తుంది. ఏమిట్రా? అత్తయ్య, మీరు ఇంత గొప్ప వంటకారిణి అయితే రేపటి నుంచి వంట మొత్తం మీరే చెయ్యండి. నేను మీ దగ్గర నేర్చుకుంటాను. అది నాకు అభ్యంతరం లేదు, కానీ నా వంట నేర్చుకోవటానికి చాలా ఓపిక కావాలి. ఎంత ఓపిక? మొదట నేను పదార్థాలు వెతుకుతాను, అవి దొరకటానికి ఓపిక. తర్వాత ఏది ఏ డబ్బాలో ఉందో గుర్తు పెట్టుకోవడానికి ఓపిక. తర్వాత వంట అయిపోయిన తర్వాత రుచి ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడానికి ఓపిక. చివరికి తిన్న తర్వాత మనం బ్రతికే ఉన్నామో లేదో చూసుకోవడానికి ఇంకో ఓపిక. అమ్మా, అది వంట నేర్పడం కాదు, జీవిత బీమా తీసుకోవడం. అయితే రేపు మీరు వంట చేస్తే ముందుగా మేమేం చెయ్యాలి? దేవుడికి మొక్కుకోవాలి. అమ్మా, నీకే నీ వంట మీద నమ్మకం లేకపోతే మేమెలా నమ్మాలి? అత్తయ్య, ఓ అత్తయ్య, లేవండి. ఏంటే? మీరు ఈరోజు వంట చేస్తానన్నారు కదా? అవును, అన్నాను. మరి వంటగదిలోకి ఎందుకు రావటం లేదు? రాత్రంతా ఆలోచించాను. ఏం ఆలోచించారు? వంట అనేది చాలా పవిత్రమైన కళ. అవును, ఆ కళను ఎవరి చేతుల్లో పడితే వాళ్ళు పాడు చేయకూడదు. అయితే నేను వంట చేయకుండా ఉండటం ద్వారా ఆ కళను కాపాడుతున్నాను. అత్తయ్య, నిన్న వంట చేస్తానని చెప్పి ఈరోజు వంట చేయకపోవడానికి ఇంత పెద్ద కారణం చెప్పారా? ఇది కారణం కాదు, నా త్యాగం. అత్తయ్య, మీరు వంట చేయకపోవడం వల్ల ఈ ఇంట్లో శాంతి ఉంటుంది. చూసావా, నా వల్ల ఇంట్లో శాంతి కూడా వస్తుంది. లక్ష్మి, ఈరోజు కూర చాలా బాగుంది. ధన్యవాదాలు అత్తయ్య. అమ్మా, నిన్న నువ్వు చేసిన కూర గుర్తుందా? ఏ కూర? అదే, నువ్వు గొప్ప వంటకారిణి అని నిరూపించడానికి చేసిన కూర. నేను చేసిన కూర? అవునత్తయ్య. ఎలా వచ్చింది? అమ్మా, ఆ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. కనీసం నువ్వు కూడా దాని గురించి ఆలోచిస్తున్నావని తెలిసింది. అంత చెత్తగా వచ్చిందా? చెత్త అయితే పర్లేదు అత్తయ్య, చెత్తకైనా ఒక ఉపయోగం ఉంటుంది. నిన్నటి కూరకి ఉపయోగం ఏంటో ఇప్పటికీ మాకు అర్థం కాలేదు. సరే, ఇక నుంచి నేను వంట చెయ్యనులే. నిజంగానా అత్తయ్య? అవును. అమ్మా, ఇదే నీ జీవితంలో తీసుకున్న అత్యంత మంచి నిర్ణయం. అని ఒక షరతు. ఏంటి? వంట ఎవరు చేసినా రుచి ఎలా ఉందో నేనే చెప్తాను. అయ్యో అత్తయ్య, అమ్మా, వంట చేయకపోయినా నీ కామెడీ మాత్రం ఆపవా? అది నా జన్మ హక్కురా. అయితే సరే అత్తయ్య, మీరు వంట చేయకండి. ఎందుకు? మీరు వంటగదిలోకి రాగానే మాకు ఆకలి పోతుంది. నవ్వుకోండి, నవ్వుకోండి. రేపు మీ ఇద్దరికి నేను చేసే స్పెషల్ కాఫీ ఇస్తాను. అమ్మా, కాఫీలో అయినా జామ్ వేయకు. అది కూడా మంచి ఐడియానే. అయ్యయ్యో.